హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పింది కదా. 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. నుంచి జమ కాబోతుంది ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, డబుల్ బెడ్రూమ్ సంబంధించి 10 లక్షల వరకు దరఖాస్తులు రాగా 3 కేటగిరీల కింద విభజించింది అనమాట. L1 కింద 18,000 మందికి స్థలాలు ఉన్నట్లు గుర్తింపు. L3 అనగా కింద 1,00,000 మందికి పైగా అనర్హులు. గ్రేటర్ హైదరాబాద్ GHMCలో నిర్వహించిన ఇందిరామ ఇళ్ల సర్వేలో 8 లక్షల మంది ఇండ్లు జాగాలు లేవని తేలిందనమాట. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అర్హులని అయితే ఎంపిక అయితే చేసిందనమాట. ఇందులో వచ్చేసి వీరు కూడా అనర్హులకే లెక్కలోకి వెళ్ళిందనమాట. బల్దీ అధికారి సర్వే వెళ్ళగా పాత అడ్రస్లో చాలా మంది కనిపించలేదు, కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్లు తెలిసింది. ఇటువంటి వారికి ఫోన్లు చేయగా చాలా మంది కలవలేదన్నమాట. ఇంకొందరికి ఊర్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు చెప్పడంతో అనర్హుల జాబితాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇండ్లు స్థలాలు లేని వారికి ఎక్కువ, గ్రేటర్ ఏదైతే ఇండ్లు స్థలాలు లేని వారు ఎక్కువ మంది ఉండడంతో వీరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిపైన ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లకు సంబంధించి సర్వే ఆలస్యం కావడంతో ఈ స్కీము మొదలు కాలేదన్నమాట. మొత్తానికి ఏదైతే 8 లక్షల మంది అర్హత సాధించినట్లయితే మనకు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మే 31 లోపు కనుక మీ అకౌంట్లో 436 రూపాయలు లేకపోతే ఈ పాలసీ క్యాన్సిల్ అవుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఓ బీమా పథకంలో మే 31 లోపు అకౌంట్లో 436 రూపాయలు ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోతే పాలసీ రద్దు అవుతుందని చెప్పేసి ప్రకటించారు. ఏంటిది పాలసీ ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ బీమా, ఏదైతే జీవన్ జ్యోతి బీమా యోజన సభ్యులున్న ఖాతాదారులు పాలసీని కొనసాగించాలంటే 31/2025 బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కనీసం 436 రూపాయలు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ మొత్తం ఆటో డెబిట్ విధానం ఖాతా నుండి కట్ అవుతుందన్నమాట. మే 31 అకౌంట్ మెయింటెనెన్స్ చేయని వారి పాలసీలు కూడా రద్దు చేస్తామని అధికారికంగా ప్రకటించారు. 18 ఏళ్ల దాటిన వారికి అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి వర్తింపజేస్తున్నారు. కాబట్టి ఏదైనా కారణంతో మరణించినప్పుడు 2 లక్షల బీమా నగదు పొందవచ్చు. ఈ పాలసీ ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఆటోమేటిక్గా డెబిట్ అయితే అవుతుందన్నమాట. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే కేంద్రం అయితే ఈ పథకానికి సంబంధించి అయితే గతంలో అప్లికేషన్ చేసుకున్న అర్హులు ఉన్నారో తప్పనిసరిగా మెయింటెనెన్స్ అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందుకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాని ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు అయితే విడతల వారీగా నిధులు అనేది జమ చేసింది కదా. క్రమంగా వారీగా నిధులు జమ కాకపోవడానికి ప్రధానంగా ఆర్థిక కొరత వల్లనే ప్రభుత్వం ఖాతాలు అయితే జమ చేయలేదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనకు మొదటి సంవత్సరంలో రైతు రుణమాఫీ విడతల వారీగా రిలీజ్ చేశారు. అదే విధానంలో 2వ సంవత్సరం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా అనేది జనవరి 26 తారీఖున పథకాన్ని ప్రారంభించి 27 తారీఖు నుంచి 577 మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని వారి ఖాతాలు అయితే జమ చేశారు. మొదటి విడత జనవరిలో, తర్వాత 2వ విడత సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5, 10 2 విడతల వారీగా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఎకరాల వారీగా రిలీజ్ చేశారు. మార్చి నెలలో కూడా డబ్బులు అనేది జమ కావడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల లోపున రైతులకు సంబంధించి 4,166 కోట్ల మేర నిధులు అనేది జమ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మీడియాలో అప్డేట్ మనకు అందుతున్నాయి అన్నమాట. నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1,500 కోట్ల మేర రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ అయినట్లు ప్రభుత్వం ప్రతి నెల రాష్ట్ర ఆర్థిక ఖజానా పరిస్థితిని అనుగుణంగా చేసుకుని విడతల వారీగా రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో జమ చేయాలని సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 ఎకరాల లోపున్న రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరిగింది కదా. తాజాగా రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపున్న రైతులకు కూడా నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 74 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులను జమ కావడం జరిగింది. వీళ్ళ 13 లక్షల మంది రైతులకు ఈ పథకానికి సంబంధించి సంపూర్తి కావాలంటే 9,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 5,057 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరిగింది. ఇంకా 4,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఆర్థిక శాఖ అనేది సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ కూడా నిధులు అనేది సర్దుబాటు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి 2-3 రోజులకు ఒకసారి ప్రభుత్వం 100 నుంచి 200 కోట్ల మేర రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం 2 ఎకరాల వరకు జమ చేశామని చెప్పేసి ఎక్కడ కూడా
స్పష్టత ఇవ్వలేదు, గోప్యంగా ఉంచుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ధరణిలో ఏదైతే పట్టా ఉందో వారికి పట్టా ఆధారంగా డబ్బులు అనేది రిలీజ్ చేసేవారు. కానీ ప్రస్తుతం అయితే భూభారతి అనేది రావడంతో ఒకవేళ పట్టాలో గనక భూమి అనేది ఎక్కువగా ఉండి విస్తీర్ణంలో గనక రెవెన్యూ రికార్డులో తక్కువగా చూపిస్తే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే రిలీజ్ చేశారు. మిగతా భూమికి అయితే పెండింగ్లు అయితే పెట్టారు. ఇప్పుడు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే అయితే చేశారు కదా. ఈ సర్వేలో కూడా ప్రభుత్వం నెంబర్కు 20 ఎకరాల పరిధి ఉంటే అందులో 5 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలు రావాల్సి ఉంటే, కానీ ఆ నెంబరు పూర్తిగా బ్లాక్ చేయడం, అకౌంట్ అవన్నీ కూడా బ్లాక్ చేయడంతో సాగు చేస్తున్న వారి ఇటు వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయ లోపం వరకు సాగు చేసినప్పటికీ కూడా నిధులు జమ కాలేదు. బ్యాంకర్ల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. చాలా మంది డాక్యుమెంట్లు అయితే ఇచ్చారు. వారు తప్పనిసరిగా కూడా అప్లికేషన్లు కావచ్చు, ప్రాబ్లమ్స్ అన్ని కూడా లో ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నారు రైతు భరోసా సంబంధించి సరిగా 2-3 రోజులకు ఒకసారి నిధులు జమ అవుతున్నాయి. కాబట్టి రేపు మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డబ్బులు ఖాతాలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది క్లియరెన్స్ వచ్చిన వారికి మనకు సోమవారం నుంచి కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. ఒకరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అఫీషియల్ గా 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న డబ్బులు అనేది జమ అవుతాయా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మీకు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్ని ఎకరాల సీలింగ్ విధానం విధిస్తా అని చెప్పలేదు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం కేటాయించిన నిధులు బట్టి 10 ఎకరాల వరకు ఈ నిధులు అనేది సరిపోయే అవకాశాలు అయితే ఉంది. 2వ వారం నుంచి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2వ వారం అయితే వస్తుంది. తప్పనిసరిగా నిధులు జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. వచ్చేసి రాజీవ్ వికాసం సంబంధించిన నిరుద్యోగులకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గతంలో పాన్ కార్డు ఇచ్చి అప్లికేషన్ చేసుకున్నవారు మళ్ళీ పరిశీలన కోసం ఎంపీటీఓలు కావచ్చు, మున్సిపల్ కార్యాలయాల నుంచి వారికి ఫోన్లు కూడా చేస్తున్నారు. మీరు ఇచ్చిన జిరాక్స్లు అయితే ఉన్నాయి కదా, దాంతో పాటు వెరిఫికేషన్ రావాలని చెప్పేసి తగిన డాక్యుమెంట్లు చూపెట్టాలని చాలా మంది ఫోన్లు అయితే వస్తున్నాయట, కొంతమందికి రావడం లేదంటున్నారు. అయితే సివిల్ సంబంధించినటువంటి స్కోర్ విషయంలో గుడ్ ఉండాల్సి అయితే ఉంటుంది. రిపోర్ట్ అనేది బ్యాంకులకు పంపిస్తున్నారు అనమాట. దాని ఆధారంగానే దాదాపు రాష్ట్రంలో సివిల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని పరిగణలోకి తీసుకోకూడదని చెప్పేసి, దానివల్ల చాలా మంది 40% అనర్హుల లిస్టు వెళ్లే ఛాన్స్ ఉందని. రెండో విడత సంబంధించి 50,000 90,000 ఉన్న వారికి జూన్ 2 తారీఖున మంజూరు పత్రాలతో పాటు వారి ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. 3 దశలో చాలా వరకు కంప్లీట్ అయింది. కొంత ఆలస్యంలో అత్తనడకల రావడంతో వివిధ కంపెనీలతో ప్రభుత్వం టైఅప్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇటుక వాడకుండా సిమెంట్ తోనే రోజుల్లోనే ఇల్లు కంప్లీట్ చేసే విధంగా కంపెనీలు అయితే ముందుకు రావడం జరిగింది అనమాట. 30 ఏళ్ల పాటు ఈ ఇల్లు అనేది ఉండబోతున్నట్టు ఎక్కువ ఖర్చుతో అవుతుందని చెప్పేసి, 2వ విడత సంబంధించి ఇంట్లో పేరు వచ్చిన వారు తప్పనిసరి నిబంధనలు లోబడి పంచాయతీ కార్యదర్శికి ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు నిబంధనల ప్రకారం 400 అడుగుల చదరపు అడుగుల లోపు 600 గజాల చదరపు అడుగుల లోపు అయితే తప్పనిసరిగా మించకుండా అయితే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీకు నిధులు జమ అవుతాయి. ఒకవేళ ఎక్కువ కనుక ఉన్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ వారు సర్టిఫైడ్ చేస్తేనే నిధులు జమ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ నిధులకు లోబడి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి సోమవారం కూడా నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది.